నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు. ఇది మా అమ్మ ఎలా ఉన్నారని చాలామంది పర్సనల్గా కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. అందుకే అమ్మకి ఏమైంది ఏమని తెలియజేయడానికే వీడియో చేస్తున్నా. మాకు 108 ఆవులు పుట్టాయి. శాంతానాథ గోకులం అంటే అమ్మ పేరే అది. శాంతమ్మ, శాంతానాథుడు మా నాన్న పేరు గోపీనాథ్ శర్మ. వారిద్దరి పేరు వచ్చేటట్టు శాంతానాథ గోకులం. ఎందుకంటే గోశాల మా అమ్మకి చాలా ఇష్టం. గోవులంటే 108 ఆవులైన సందర్భంగా గోవ్రతం చేయాలనుకుంటున్నా. ఇంత లోపల చెల్లికి చిన్న ఆపరేషన్ అయింది, మేజర్ ఆపరేషన్. డిసెంబర్ 24 కూడా ఇట్లా మనవరాళ్ళతో లడ్డూలు చుట్టుకుంటూ బాగా ఉండింది అమ్మ. కానీ సడన్గా ఆమె కళ్ళు తిరిగి పడిపోతే షుగర్ లెవెల్స్ పెరిగినాయి, ఏదో ఇల్ హెల్త్ ఉందని అడ్మిట్ చేస్తే సడన్గా ఆమెకి బ్రెయిన్ సర్జరీ అయింది. ఒక 15 రోజులు కళ్ళు తెరవలేదు. చాలా కష్టం అనిపించింది, చాలా భయం వేసింది. అమ్మలేని జీవితం ఎలా ఊహించుకోవడానికి కూడా కష్టం నాకు. అందువల్ల నిజంగా చాలా తపనతో జగద్గురువులను కూడా అడిగింది. స్వామివారు కలిసినప్పుడు డిసెంబర్లో స్వామివారు నాకు బాగాలేదండి అంటే తీర్థం ఇచ్చారు. కానీ ఆమెకి ఇంత సడన్గా బాగాలేకుండా వస్తుందని అనుకోలేదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అంటారు కదా, సడన్గా ఆమె సిక్ అయిపోయారు. మాకు కూడా చాలా టెన్షన్ అయింది. స్వామివారు కంచి నుంచి కూడా ప్రసాదం పంపించారు. ఎంతోమంది గురువులు మా అమ్మ కోసం ప్రే చేశారు. వారికి ఎన్నో గుళ్ళలో మనకు తెలిసిన వారందరూ కూడా ప్రే చేశారు. అందరి దీవెనలు, అందరి ఆశీస్సులతో అమ్మ కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఎంత సంతోషం అనిపించిందో. అసలు మా నాన్న బాధ చూడలేము. ఎందుకంటే మిథునల్లా వాళ్ళిద్దరికీ పూజ చేసుకోవడం, వారి యొక్క జీవన శైలి చాలా గొప్పగా ఉంటుంది. అట్లాంటిది అమ్మ లేకుండా నాన్న కుమిలిపోతుంటే అసలు జంట పక్షుల్లో ఒక పక్షి దూరం అయితే ఎంత బాధ ఉంటుందో అసలు వారిని చూస్తే తెలుస్తుంది. ఎవరికి కూడా ఇట్లాంటి బాధ రాకూడదని నేను కోరుకుంటాను. కానీ అందరి గురువుల ఆశీస్సులతో కళ్ళు తెరిచింది. ఇంకా కోలుకోవడానికి టైం పట్టినా కూడా మీ అందరి సపోర్ట్తో, మీ అందరి ఆశీస్సులతో అమ్మ బాగుంటుందని ఆశిస్తున్నాను. అమ్మ అంటే అందరికి ఇష్టమే. శాంతానాథ గోకులం, శాంతమ్మ అనే పేరుకు తగినట్లుగానే ఆమె చాలా బాగా అందరిని ఆదరిస్తుంది. అన్నపూర్ణగా అందరికి అన్నం చేసి పెడుతుంది. ఈ వయసులో కూడా విసుగు లేకుండా చక్కగా ఉంటుంది. కాబట్టి అమ్మ కోసం ప్రార్థించే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి.